మనం ఇప్పుడు ఇంట్లోనే ఈజీగా మష్రూమ్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక పాత్రలో ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ మసాలాను వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి వేయించుకోవాలి. అందులోనే కొద్దిగా కరివేపాకు వేసి వేయించాలి. ఇప్పుడు అందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిని కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత ముందుగానే మనం తీసి పెట్టుకున్న మటన్ని వేసి అవి కొద్దిగా వేగాక మష్రూమ్ని కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఆ మసాలా అంతా మష్రూమ్కి పట్టే విధంగా కలుపుకొని మనకి టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా మన టేస్ట్కి సరిపడా మిర్చిని కూడా యాడ్ చేసుకొని కొద్దిసేపు అలా ఫ్రై చేయనివ్వాలి. ఇప్పుడు అందులోనే కొంచెం ధనియాల పౌడర్, బిర్యానీ పౌడర్ వేసి బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ చొప్పున వేసుకోవాలి. ఇక్కడ ఈజీగా ఉంటుందని నేను ముందుగానే వాటర్ని హీట్ చేసుకుంటున్నా. ఆ తర్వాత వాటర్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు టేస్ట్ చూసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ని వీలైనంత యాడ్ చేసుకోవాలి. ఇక ఫైనల్గా కొత్తిమీర వేసుకొని లిడ్ని క్లోజ్ చేయాలి. మధ్యలో 1-2 సార్లు మనం దాన్ని ఓపెన్ చేసి కలుపుతూ ఉండాలి. తర్వాత ఫైనల్గా 15-20 మినిట్స్ తర్వాత మనకి ఇలా రెడీ అయిపోయింది.